ప్రతి ఏడాది జనవరి వచ్చిందంటే ప్రపంచ పెట్టుబడుల సదస్సు హైలైట్ అవుతుంది. ప్రపంచంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తలందరూ ఈ సదస్సుకు వస్తారు. ప్రభుత్వాలు, దేశాలు, రాష్ట్రాలు అన్ని తమ ప్రాంతాల్లో ఉన్న ప్లస్ పాయింట్లను డిస్ప్లే చేసుకుని పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తాయి. గతంలో చంద్రబాబు ప్రతి ఏడాది ఏపీ పెవిలియన్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఏపీని ప్రమోట్ చేసేవారు. అక్కడ వచ్చిన ప్రతిపాదనల కారణంగా తిరుపతి ఎలక్ట్రానిక్ క్లస్టర్లో ఎన్నో పరిశ్రమలొచ్చాయి. పెట్టుబడుల సదస్సుకు చంద్రబాబు దావోస్ వెళ్లడం ఆయన సీఎంగా ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. ప్రపంచ పెట్టుబడిదారుల్లో ఏపీ ఇమేజ్ పెంచేందుకు ఆయన వినూత్న ప్రయత్నాలు చేస్తారు. వైసీపీ 5 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒకేసారి జగన్ వెళ్లారు. అది కూడా వెకేషన్ కోసం వెళ్లారు. మధ్యలో 3 రోజులు 2 లెంతీ క్వశ్చన్స్ ను ఫేస్ చేసి చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత మరోసారి అటువైపు వెళ్లలేదు. ఈసారి చంద్రబాబు నాయుడు ప్రత్యేక బృందంతో వెళ్తున్నారు. ప్రతి ఏడాది జనవరిలో ఈ సదస్సు జరుగుతుంది. 10 ఏళ్ల పాటు పెట్టుబడిదారుల్లో పోయిన ఇమేజ్ ను మళ్లీ పొందేందుకు, ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచేందుకు ఈసారి చంద్రబాబు ప్రత్యేక ప్రయత్నాలు చేయాల్సిందే. అమరావతి రాజధానిగా, విశాఖను ఐటీ హబ్గా, రాయలసీమను తయారీ రంగ కేంద్రంగా మార్చాలన్న పట్టుదలతో ప్రత్యేక ప్రణాళికలతో ఈసారి చంద్రబాబు టీం దావోస్లో పర్యటించనుంది.